హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. మీలో ఎంతమందికి అవకాడో టోస్ట్ ఇష్టం? అసలు ట్రై చేశారా? చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎలా ఉంటుంది టేస్ట్ అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ అయితే అవకాడో టోస్ట్ చాలా అంటే చాలా హెల్దీ. 100కి 99.90% ఇచ్చేసుకోవచ్చు మనం మార్క్స్ కూడా. అంత హెల్దీ ఉంటుంది. హెల్దీ రెసిపీ. ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉన్నా ఆ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మంచి రిజల్ట్ కూడా వస్తుంది. హెయిర్ ఫాల్ అలాంటి కంట్రోల్ కూడా అవుతాయి దీనికి. ఇండియాలో దీని ప్రైస్ ఎలా ఉందో నాకు ఐడియా లేదు. బట్ ఇక్కడ నాకు యూకేలో 1 పౌండ్కి 2, 3 అలా దొరుకుతాయి. సో 1 పౌండ్ అంటే ఓవరాల్గా 120 ఇప్పుడున్న రేట్కి ఇండియాలో చూస్తే. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ఆనియన్, టమాటోని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. అలాగే గ్రీన్ చిల్లీని కూడా, అవకాడోని కూడా మంచి స్మాష్ చేసుకున్న తర్వాత ఈ వెజ్జీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోనే ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి ఏమైతే మనం తీసుకున్న సాల్టు, లెమన్ జ్యూసు, పెప్పర్ పౌడర్ ఉందో అవి కూడా. లెమన్ జ్యూసు 2 to 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. పెప్పర్ పౌడర్ చిటికెడు అంత చాలండి. అది ఘాటు ఉంటుంది. చిన్నపిల్లలకి అది కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది. సో 1 స్పూన్ సాల్ట్ కూడా సరిపోతుంది. అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రాపర్గా స్మాష్ చేసి ఒక సైడ్కి పెట్టేసేసుకోండి. సో ఈ గ్యాప్లో మనం కూడా ఏం చేద్దాము, ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని మ్యాక్స్ హెల్తీగా ఉండాలంటే బ్రౌన్ బ్రెడ్ హెల్దీ అండి. ఏమైనా సరే షుగర్ లేనివి ట్రై చేసి తీసుకోవటానికి చూడండి. ఇలా బ్రెడ్ కాల్చేటప్పుడు కూడా ఏంటంటే ఆయిల్ వేయకుండా నెయ్యి ప్రిఫర్ చేయండి. అది కూడా మన హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో నేను అయితే ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయితేనే తీసుకున్నాను. మాకు ఇక్కడ బ్రెడ్స్ కూడా అంత స్వీట్ ఏమి ఉండవు, నార్మల్ స్వీట్లెస్సే ఉంటాయి. సో నేను బ్రెడ్ తీసుకొని ఇలా గీ అప్లై చేసి రోస్ట్ చేసుకున్నాను. ఈవెన్గా 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఏమైతే అవకాడో పేస్ట్ మన దగ్గర రెడీ అవి చేసి పెట్టుకున్నామో అది వీడియోలో చూపిస్తున్నట్లు ప్రాపర్గా 4 సైడ్ కవర్ అయ్యేటట్లు అప్లై చేసుకోండి. అప్లై చేసి దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టేసుకొని దాన్ని ఒకసారి కొంచెం ప్రెస్ చేసినట్లు అనండి, కొంచెం స్టిక్ అయిపోతుంది. మనము ఇలా పేస్ట్ అప్లై చేసిన తర్వాత దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో ఆ వాటర్ కంటెంట్కి బ్రెడ్ మళ్ళీ చల్లగా అయిపోయి కొంచెం వాటరీగా అనిపిస్తుంది కింద. సో అది పోవాలంటే మళ్ళీ ఒకసారి మనం రీహీట్ చేసుకుందాం. ప్యాన్ మీద పెట్టి ఒకసారి ఇలా రోస్ట్ చేసుకున్నామంటే ఆ వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ పోయి బ్రెడ్ క్రిస్పీగా ఉంటుంది, ప్లస్ వేడిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా పెట్టి తినమంటే. మార్నింగ్ వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ టామీ ఫిల్గా అయిపోతుంది. సో కన్ఫామ్గా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో వీడియోలో చెప్పండి. నాకు ఫస్ట్ డే తిందాము అన్న టైంలో ఏంటంటే నాకు నచ్చలేదు. బట్ సెకండ్ డే నుంచి ఇదే కొంచెం హెల్తీగా క్విక్గా అయిపోయే రెసిపీ అనేసి నేను మ్యాక్స్ ఇదే ప్రిఫర్ చేస్తాను. నాకు నచ్చింది కూడా, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఏంటంటే ఒకే షేప్లో ఉంటే ఇష్టపడరు. వాళ్ళకి డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి ఇస్తుంటే ఇంట్రెస్టింగ్గా తీసుకొని తింటానే చూస్తారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ రెసిపీ అండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేసి అలానే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.